మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆరోపణల కలకలం రేగింది. బీజేపీ అభ్యర్థి మాలతి మాధవరెడ్డి నకిలీ వెండి నాణాలను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు దశరథ్ ఆరోపించారు. ఓటర్లను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేపథ్యంలో మరి కొంతమంది బీజేపీ పార్టీకి చెందిన మరి 5వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి మరి గండ్రెడ్డి మాధవరెడ్డి గారు ఉదయమే 6 నుంచి 7 గంటల మధ్యలో ఓటర్లకు 5వ వార్డులో ఇంటింటికి వెళ్ళి నాకు ఓటు వేయాలి, ఈ సిల్వర్ కాయిన్ మీకు ఇస్తున్నాను, ఓటు వేయాలని చెప్పి బలవంతంగా వాళ్ళు వద్దన్నా మీకు ఓటు వేస్తాము అని చెప్పినా కూడా బలవంతంగా సిల్వర్ కాయిన్ తీసుకో అని చెప్పి మరి వాళ్ళకు ఓటర్లకు చేతిలో పెట్టి వెళ్ళడం జరిగింది. మరి అమాయకులైన ఓటర్లు కూడా మరి ఇది సిల్వర్ కాయిన్ కాదో కూడా తెలుసుకోలేని విషయంలో ఖచ్చితంగా మరి గెలుపు వైపు పయనిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కావచ్చు, వాళ్లకు పడాల్సిన ఓటు కూడా ఈ సిల్వర్ కాయిన్ అనేది అని చెప్పి అయోమయంలో పడుతూ వాళ్లకు మరి వాళ్ళ తరఫున ఓటర్లను మలుచుకొని ప్రలోభ పెట్టే విషయంలో వాళ్ళు చాలా చేయడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది ఓటర్లను. దీనిపై మేము ఇంకా అప్పటి వరకు సాయంత్రం వరకు ఎన్నికల ఇదిలో మరి ఓటర్లకు మేము ఏ విధంగా అయితే ఏజెంట్ల విషయంలో కానీ ఓటర్లకు పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది చెప్పడం విషయంలో మేము మా పార్టీ తరఫున మేము ఇది సలహాలు ఇచ్చే సూచనలో మేము ఇవ్వడం కాబట్టి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయలేదు. మరి ఈ విధంగా ఎంతవరకు సమంజసం, ఇది నకిలీదా కాదా? ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి సిల్వర్ విషయంలో మార్కెట్లో సిల్వర్ ఏ విధంగా ఉంది ఏం తెలుసు. మరి అమాయకులైన ఓటర్లను ఇది సిల్వర్ అని చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఓటు వేయించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇటు విషయమై మేము అప్పటి సాయంత్రం వరకైనా సరే ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారికి ఫిర్యాదు దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా ఎన్నికల అధికారికి మేము ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఎన్నికల నేపథ్యంలో మరి కొంతమంది బీజేపీ పార్టీకి చెందిన మరి 5వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి మరి గండ్రెడ్డి మాధవరెడ్డి గారు ఉదయమే 6 నుంచి 7 గంటల మధ్యలో ఓటర్లకు 5వ వార్డులో ఇంటింటికి వెళ్ళి నాకు ఓటు వేయాలి, ఈ సిల్వర్ కాయిన్ మీకు ఇస్తున్నాను, ఓటు వేయాలని చెప్పి బలవంతంగా వాళ్ళు వద్దన్నా మీకు ఓటు వేస్తాము అని చెప్పినా కూడా బలవంతంగా సిల్వర్ కాయిన్ తీసుకో అని చెప్పి మరి వాళ్ళకు ఓటర్లకు చేతిలో పెట్టి వెళ్ళడం జరిగింది. మరి అమాయకులైన ఓటర్లు కూడా మరి ఇది సిల్వర్ కాయిన్ కాదో కూడా తెలుసుకోలేని విషయంలో ఖచ్చితంగా మరి గెలుపు వైపు పయనిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కావచ్చు, వాళ్లకు పడాల్సిన ఓటు కూడా ఈ సిల్వర్ కాయిన్ అనేది అని చెప్పి అయోమయంలో పడుతూ వాళ్లకు